ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మంగళవారం నాడు చేయదగిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి శుద్ధ తదియ, ఉదయం 10:27 వరకు. తదుపరి చవితి తిథి ప్రారంభం. నక్షత్రం శ్రవణ, తెల్లవారుజామున 5:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వృశ్చికంలోను, రవి కుజ శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తారు లేదా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధాశక్తులు మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయని చెప్పొచ్చు. ఇతరుల అభిప్రాయాలకు మీరు గౌరవ మర్యాదలను ఇవ్వటము, అలాగే వారు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి లేదా ఇతర వృత్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికంగా మాత్రం ఈరోజు మీకు పురోగతి అనేది సూచిస్తోంది. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటము, వాటి గురించి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా మార్పుల గురించి అయితే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు పెద్దగా పురోగతి అనేది సూచించటం లేదు. మీ కృషికి తగిన గుర్తింపు లభించట్లేదు అనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి పనిని పూర్తి చేయడానికైతే మీరు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. శత్రువులు అధికంగా ఉండటం, నరకోశ నరదృష్టి వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. శారీరకంగా పీడ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సమస్యలు ఉండటం, శత్రుఘోష నరఘోష అధికంగా ఉండటం, చేసిన పనే మళ్ళీ తిరిగి చేయాల్సిన పరిస్థితులు రావటం, వీటన్నిటితో పాటు ఆహార నియమాలు పాటించకపోవటం, ఇవి వీరికి ఇబ్బందికరంగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి ఒక అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, ప్రతి విషయంలోనూ కూడా సానుకూలమైన పరిస్థితులు లభించటం, ఉన్నతాధికారుల ప్రశంసలు, వీటన్నిటితో పాటు ఆగిపోయిన పనులు పూర్తి కావటము, అనుకున్న విధంగా ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి ఉండటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా విశేషంగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోగతితో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం, మీ ప్రతిభా పాట వాళ్ళకి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబాల్లో ఎలాంటి ఒత్తిడి కలుగుతున్నా కూడా దాన్ని అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. అనారోగ్య సంబంధంగా మాత్రం ఇబ్బందులు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల బదిలీల వలన మీకు శారీరకంగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో నేర్పుతో వాటిని జయించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరపు పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి అధిక ఖర్చులు పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి యొక్క భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఏ పని తలబెట్టినా అది ఆలస్యంగా పూర్తి అవ్వటం లేదా పూర్తి కాకపోవటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు ఉన్నా ఆర్థికంగా ఎటువంటి పురోగతి కూడా సూచించటం లేదు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా అవి అనుకూలించకపోవటం, కోర్టు విషయాలు వాయిదా పడటం, అలాగే మీకు శత్రువులు అధికంగా ఉండటం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో నేర్పుతో మీరు నెమ్మదిగా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్న దానికంటే కూడా మీకు మంచి ప్రశంసల వర్షం కురిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏ పని తలబట్టినా అది పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతితో పాటు మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు స్త్రీలకి కూడా విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, సంతానానికి అనుకూలత, ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ యొక్క ఓర్పు నేర్పుతోటి మీ ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభించటం, గౌరవ మర్యాదలు పెరగటం, ఉన్నతాధికారులు ప్రశంసించటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశి వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంగా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటము, అధిక బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా మాత్రం ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొందరగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలత, మీరు ఇతరులని నమ్మించటము, అలాగే దానికి తగినట్టుగానే మీ ప్రవర్తన అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వృశ్చిక రాశి వారికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం, ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత లభించటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే కోపావేశాలను నిగ్రహించుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయాలి. అధిక శ్రమకి గురవ్వటం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది కనుక శ్రమను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. బంధువర్గీయులను కలిసే అవకాశాలు, స్నేహితులతోటి సమయం గడిపే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. బంధువర్గీయులతోటి సమయం గడపడంతో పాటు వారికి సంబంధించి ఆర్థిక పరంగా వారికి సహాయ సహకారాలు అందించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. మీ సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుణ్ణి అర్చించటం, పూజించటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఈరోజు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటుగా ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. మీ సంతానము వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము వీటి గురించి కూడా తగిన శ్రద్ధను వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం మాత్రం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. నూతన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పొదుపు పాటించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఆగ్రహావేశాలు కొంచెం అధికంగా ఉంటాయి. ఎవరితోనూ కూడా గొడవ పడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని మీరు ఓర్పుతో, నేర్పుతో నెమ్మదిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు విశేషంగా గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ ప్రతిభా పాఠవాలకు సంబంధించి కూడా నలుగురు మెచ్చుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు లాంటివి చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి ఉండటం, మీ యొక్క బంధువుల వలన మీకు సహాయ సహకారాలు అందించటం, వారు మిమ్మల్ని ప్రశంసించటం, వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి బాల పూజ జరిపించటం వలన వీరికి ఇంకా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు మాత్రం శ్రమకి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి చేసిన పనే మళ్ళీ తిరిగి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. వీరికి కూడా ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండటం, లేదా ప్రాజెక్టులు లాంటి వాటి కోసం మీరు ఎదురు చూడటం, వీటన్నిటితో పాటు ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి చేయటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక ఖర్చులకి సంబంధించి మీరు అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము.
నమ్మిన వారి వలన మోసపోయే ప్రమాదాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే బంధువర్గీయులకి కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారు. అయితే వారి వలన కూడా మీరు నిందారోపణ అనేది మీకు కలుగుతూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. స్నేహితుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీరికి ఈరోజు ఆర్థికంగా తృప్తిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తే దానికి సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించే రోజుగా చెప్పుకోవచ్చు. సంతానానికి అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత లభిస్తోంది. మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా కొన్ని పనులు చేయాలని, కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. మంగళవారం రోజు తలంటు స్నానం చేయకూడదు. మంగళవారం నూతన వస్త్రాలు ధరించకూడదు. మంగళవారం రోజు ముఖ్యమైనటువంటి ప్రయాణాలు నిర్వహించరాదు. మంగళవారం నలుపు రంగులో ఉన్న వస్త్రాలు కొనుగోలు చేయరాదు. అయితే మంగళవారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. అప్పులు తీర్చడానికి మంగళవారం కుజహోర చాలా మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి మంగళవారం కుజహోర మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి మంగళవారం అనుకూలం. అలాగే మంగళవారం రోజు ఎవరైనా సరే భూ సంబంధ, గృహ సంబంధమైనటువంటి ముఖ్యమైన చర్చలు నిర్వహించుకోవటానికి అనుకూలం. మంగళవారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం ద్వారా, ప్రత్యేకమైన పనులు చేయకుండా ఉండటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి గోపకాంతల్లో కొంతమంది ఇప్పుడు గోవర్ధనోద్ధరణం చేయడం ఏమిటి, అసలు పుట్టగానే ఇంకా కళ్ళు కూడా సరిగ్గా విప్పకుండా పడుకున్నటువంటి పిల్లవాడిగా ఉండగానే ఎన్నో వేల మంది పిల్లల్ని తన యొక్క స్తనములలో ఉంచుకున్నటువంటి విషము చేత సంహరించగలిగినటువంటి సమర్థతతో వచ్చినటువంటి పూతన స్తనములలోని విషాన్ని 2 గుక్కలలో తను తాగి పూతనని సంహరించినటువంటి మహానుభావుడు. ఎంత ఆశ్చర్యకరం! పడుకునున్నాడేమీ తెలియనట్టు, కానీ ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేలక దల్పరాని కరణిన్ కన్మోర్చి గుర్పెట్టుచు. ఏమీ తెలియని వాళ్ళ, కాళ్ళు చేతులు తనవి తాను కదుపుకోలేని వాళ్ళ పడుకుని గుర్రు పెడుతున్నటువంటి పిల్లవాడిలా ఉన్నవాడు ఎదురుగుండా వచ్చినటువంటి పూతనను తనని చంపడానికి స్తనములలో విషాన్ని ఉంచుకుని వచ్చిందన్న విషయాన్ని గ్రహించినటువంటి వాడై 2 గుక్కల్లో ఆమెలో ఉన్నటువంటి ప్రాణములను, విషాన్ని కూడా తాగేశాడు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కూలదోసే. 3వ నెల పిల్లవాడిగా ఉన్నప్పుడు అమ్మ తీసుకెళ్లి బండి కింద ఉయ్యాలా కట్టి పడుకోబెడితే పూల పొట్లం లాంటి పాదం పైకెత్తితే పాదం తగిలితే బండి పైకి వెళ్ళి బద్దలైపోయింది. ఎంత ఆశ్చర్యం!
ఒకానొక నాడు తృణావర్తుడి మెడగట్టిగా పట్టుకున్నాడు. ఆ తృణావర్తుడు ఈ పిల్లవాడి యొక్క బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయాడు. హరికరతల పీడనమున పరవశుడై రాళ్ళ మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోలకు గోలకూలు పురముంబూలెన్న నరపోతన గారు. ఆ చిన్ని పిల్లవాడిగా ఉన్న కృష్ణుడు శ్రీకృష్ణుడి ఆ వచ్చినటువంటి తృణావర్తిని మెడ గట్టిగా పట్టుకుంటే పైకి వాడు వెళ్ళిపోతున్న కొద్దీ కృష్ణుడు బరువు అయిపోయాడు. పిల్లవాడి బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయి రాక్షసుడి యొక్క శరీరం అంతా నుగ్గు అయిపోయింది. ఎంత విచిత్రం! పిల్లవాడు దక్కాడు. అమ్మ ఏదో రోలు కట్టింది తీసుకెళ్ళి నడుముకి. ఏమీ తెలియని వాళ్ళ, ఏడుస్తున్న వాళ్ళ, తనని తాను రక్షించుకోలేని వాళ్ళ ఆ నడుము రోలు కట్టించుకుని 2 మద్దుల మధ్యలోంచి వెళితే 2 మద్దులు ఆయన లాగినటువంటి రోలుకి కింద పడిపోయాయి. నందాదులకు అర్థం కాలేదు. పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి పడెద్రోయ చాలడు తరువులేల కూలె ధరణి మీద. పిడుగా పడలేదు, గాలా రాలేదు, వీడా పిల్లాడు. 2 మద్దుల మధ్యలోంచెడితే రోలు అడ్డం పడితే 2 మద్ది చెట్లు కింద పడ్డాయా? ఎలా సంభవం ఇది? తెల్లబోయారు చూసిన వాళ్ళందరూ. అంటే ఆ కొండ కింద ఉన్న గోపకాంతల్లో కొంతమందికి విస్మయ భావన ఉంది. అసలు ఏమిటి పిల్లవాడు, ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడ, నిజంగా ఈ పిల్లాడు మనుష్యుడా? విస్మయ భావన ఉంది. కొంతమంది కళ్ళల్లో, గోపకాంతల కళ్ళల్లో మెరుపులున్నాయి. అబ్బా, ఈ పిల్లవాడిని మేము మోహిస్తున్నది, ఇతన్నే భర్తం చేసుకోవాలని. కామోత్కంఠత కోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను ప్రేమన్ వీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన వృద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అని మహానుభావుడు నారదుడు ధర్మరాజు గారితో చెప్పరా. కాబట్టి కామోత్కంఠత గోపికల్, కొంతమంది కామోత్కంఠతతో ఆయన వంక చూశారు. ఒక్క గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు పైనుంచి ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపిస్తున్నాడు. అందున పుష్కళావర్తక మేఘాలను విడిచిపెట్టాడు. ఆ మేఘముల నుండి పడుతున్నటువంటి జలధారలు కొండకి అన్ని వైపుల నుంచి నీరు కారుతోంది. పడుతున్నప్పుడు అది గొడుక్కి పెట్టినటువంటి ముత్యాల సరాలు వేలాడుతున్నట్టుగా ఉంది. ఏదో గొడుగెత్తి పట్టుకున్నాడా అన్నట్టుగా.